ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన ప్రియులందరికీ కూడా వందనాలు. కూడికలో ఉన్న దేవుని సేవకులందరికీ వందనాలు. నడిపిస్తున్న ప్రియులు అనుకన్న కూడా వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో కీర్తనల గ్రంథం 4వ కీర్తన. కీర్తనల గ్రంథం 4వ కీర్తన నుంచి మనం దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. 6వ వచనం చదువు. మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు. యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము. మాకు మేలు చూపువాడు ఎవడని పలుకువారు అనేకులు అనే మాట చూస్తాం. సో అనేక మంది ఎలా ఉన్నారు అనేది మనం చూస్తున్నప్పుడు మాకు మేలు చూపువారు ఎవరు అని పలుకుతున్నారు. మాకెవరు మేలు చూపిస్తారని పలుకుతున్నారు. అయితే నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింప చేయము అని చెప్తున్నాడు. మరి కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును అన్నట్లుగా మనము ప్రతి విషయాన్ని కూడా పరలోకంలోనికి మనం చూడవలసిన వారంగా ఉన్నాం. కృపాసనం దగ్గరికి మనం చేరవలసిన వారంగా ఉన్నాం. అక్కడ నుండి కనిపెట్టుచున్నాము అని ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయం వచనం 20లో చెప్పినట్లుగా అక్కడ నుండి కనిపెట్టుకుంటున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 20లో అందులో నుండి నిరీక్షిస్తున్నాం అనే మాట ఉంది చూడండి. అందులోంచి నిరీక్షిస్తున్నాం. మన నిరీక్షణ అంతా కూడా తెరలోపల నిరీక్షణ. మనం కనిపెట్టేదంతా కూడా పరలోకము నుండి మనం కనిపెడుతున్నాం. అలాగే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1:10లో పరలోకము నుండి ఎదురు చూస్తున్నాం. నిజంగా మనం దేవుని కుడిపార్శ్వము నుండి ఎదురు చూస్తున్నామా? పరలోకము నుండి ఎదురు చూస్తున్నామా? తెరలోపల నుండి నిరీక్షిస్తున్నామా అనేది ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మన ప్రియులు ప్రార్థించినట్లుగా మరి చీకటి కమ్ముకుంది, కటిక చీకటి కమ్ముకుంది. కాబట్టి మనము ఇప్పుడున్న డిమాండ్స్ వల్ల ఏడవబడితే మన గమనం తప్పిపోతుంది. అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో కీర్తనాకారుడు చెప్పిన మాట ఇక్కడ కూడా రాయబడింది. ఏమనంటే సదాకాలము ఆయన యందు గురి నిలుపుచున్నాననే మాట ఇక్కడ 25వ వచనం అపోస్తలుల కార్యాలు ఏం రాయబడింది అంటే, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు అనే మాట చూస్తాం. దేవుని కుడిపార్శ్వమునున్న క్రీస్తు వైపు చూడటం. 16వ కీర్తన 8లో చూడండి, సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నా. ఇప్పుడున్న అవసరతలు, అక్కర్లు అవి వాస్తవంగా ఎందుకు లేస్తున్నాయంటే, ఇప్పుడున్న అవసరతలు, అక్కర్లు ఎందుకు లేస్తున్నాయంటే మనము ప్రభువు మీద నుండి గురిని పక్క తిప్పడానికి లేస్తున్నాయి. ఎన్నో మనం కలిగి ఉన్నాం, కానీ సంతృప్తి లేదు. ఏదో ఒక వస్తువు కావాలనో, లేదా ఎవరో ఒకరి ముఖం మన మీద ప్రకాశించాలి, లేకపోతే ఎవరో ఒకరు మనల్ని గమనించుకోవాలా అనే ఒక లో ఫీలింగ్. దానివల్ల ఏమవుతున్నామంటే మనము గురి మీద నుంచి పక్కకి తొలగిపోయేదానికి వారికి ఉన్నాం. మన ప్రియులు ప్రార్థించినట్లుగా పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నదనే వర్తమానం మన ఈ దినాల్లో వింటున్నాం. అంటే అర్థం ఏంటంటే అవి మంచి సంగతులైనా చెడ్డ సంగతులైనా, అంటే మంచివైనా, ఇప్పుడు ఉదాహరణకి దైవిక సంబంధమైన లక్షణాలు మంచి సంగతులే,
కానీ అవి కూడా క్రీస్తులోనే ఉన్నాయని మనం నమ్మకపోవటం వల్ల మనం ఈ అపాయకరమైన దినాల్లో అపాయంలో పడిపోతాం. ఎందుకంటే కడవరి దినాల గురించి ప్రభు మాట్లాడుతూ మత్తయి సువార్త 24 అధ్యాయంలో ఈ అంత్య దినాల గురించి మాట్లాడుతున్న సందర్భంలో ఏం చెప్పారంటే, మత్తయి సువార్త 24 అధ్యాయంలో 23లో ఆ కాలమందు అని చెప్పారు. మత్తయి 24, 23లో ఆ కాలమందు అన్నారు. ఇక్కడ యేసు ప్రభు చెప్పింది ఇశ్రాయేల్ కొరకైన రాకడను గురించిన సంగతులు అయినప్పటికీ మనం ఆ కాలంలోనే ఉన్నాం. యేసు ప్రభు వేకువ చుక్కగా నీతి సూర్యుడిగా ఉదయించే కాలంలో ఉన్నాం. ఆ కాలంలో ఏమని చెప్పాడు? ఇదిగో క్రీస్తు ఎక్కడున్నాడు, అక్కడున్నాడు అని చెప్తే నమ్మొద్దు అన్నాడు. క్రీస్తు ఎక్కడున్నాడు, అక్కడున్నాడు అని చెప్పడం అంటే ఏంటి? క్రీస్తు ఎక్కడున్నాడు, అక్కడున్నాడు అని చెప్పడం అంటే ఏంటంటే, క్రీస్తులో ఉన్న వాటిని మనము క్రీస్తుకు వేరుగా వెతకటమే. ఇప్పుడు మనకి చాలా అక్కర్లు కనిపిస్తున్నాయి. ఎక్కువ మందికి కారు కొనుక్కోవాలనిపిస్తుంది. ఎక్కువ మందికి ఏదో ఒకటి కొనుక్కోవాలి, ఏదో ఒకటి తెచ్చుకోవాలి. వాళ్ళకుంది, మనకు లేదు. ఇది తీసుకోవాలి, అది తీసుకోవాలని ఉంది. ఇవేం చేస్తాయంటే ఈ డిమాండ్స్ వల్ల మనము దేవుని కుడిపార్శ్వాన కూర్చున్న క్రీస్తు మీద నుంచి బయటికి చూస్తాం. మన గురిని చెడగొట్టడానికి ఇవన్నీ ఉన్నాయన్నమాట. కానీ అన్నీ క్రీస్తులో ఉన్నాయి అని మనం నమ్మి ఊరకుండాలి. అన్నీ క్రీస్తులో ఉన్నాయని మనం నమ్మి ఊరుకుంటే మీకు ఏది కావాలో అది రెవల్యూషన్ ద్వారా తెలుస్తుంది. దాన్ని మీరు క్లెయిమ్ చేయాలి. దాన్ని మీరు ఆ వాగ్దానాన్ని మీరు ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. అది ప్రభు మీకు ఇవ్వాలి. అంతేగాని ఈ దినాల్లో మీ శరీరం నిలకడగా ఉండకపోతే చాలా ప్రమాదం. అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో చెప్పినట్లుగా 26లో సదాకాలము ఆయన యందు నేను గురి నిలుపుతున్నాను అన్న తర్వాత అన్నాడు, నా శరీరం నిరీక్షణ కలిగి నిలకడగా ఉంది. శరీరం నిలకడగా ఉండాలి. మనకి ఏమో లేవు కాబట్టి మనం లేని వారం అనుకోవద్దు. ఏమీ లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారం. కొరింథీ 2వ పత్రిక 6:10. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో ఏం మాట్లాడుతున్నాడంటే 22వ వచనంలో 21లో ఎవడునూ మనుషుల యందు అతిశయింపకూడదు, సమస్తమును మీవి అని చెప్పాడు. సమస్తమును మీవి. పౌలైనా, అపొల్లైనా, కేఫైనా, లోకమైన, జీవమైన, మరణమైన, ప్రస్తుతమందున్నవైనా, రాబోవునవైనా సమస్తమును మీవే అని చెప్పాడు. సమస్తం కలిగిన వారం అనే మనస్సాక్షి చాలా అవసరం. మనం ఎందుకు సమస్తం కలిగిన వారం? క్రీస్తుతో శ్రమపడిన యెడల క్రీస్తుతోడి వారసులం. రోమాపత్రిక 8:17. మీకు 2 శ్రమలు ఉన్నాయి అక్కడ. ఒకసారి రోమాపత్రిక 8:17, 8:18 చదవండి ఎవరైనా. 8:17, 8:18. మనకు పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. ఉమ్, మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని అవును. ఎంచుచున్నాము. మీరు చూడండి ఇక్కడ ఈ రెండు ఒకటే పారాగ్రాఫా? 8:17, 8:18 కాదు. 8:17తో కంటెక్స్ట్ లేకపోతే ఆ పారాగ్రాఫ్ అయిపోయింది. ఇక్కడ చూడండి 8:17లో ఉన్న శ్రమ క్రీస్తుతో చనిపోవడం. అక్కడున్న మహిమ క్రీస్తు నందున్న మహిమలు. కానీ మనం క్రీస్తు నందున్న వాటిని క్రీస్తు మరణం ద్వారా వెతకపోతే మన జీవితంలో శ్రమలు వస్తాయి. అది 8:18లో చెప్పాడు. ఇప్పుడు వస్తున్న శ్రమలు ఎక్కువ అయ్యాని అంటున్నాడు. ఎక్కడన్నాడు ఆ మాట? పేతురు పత్రికలో 5వ అధ్యాయంలో ఏమన్నాడు? లోకమందున్న మీ సహోదరులు యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుతున్నాయి అన్నాడు. ఏ విధమైన శ్రమలు? అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదు అని క్రీస్తులో ఉన్నట్లుగా వెతక్కపోవటం ద్వారా, శరీరము ఇచ్చల చేత ఏడవబట్టడం ద్వారా మరి శోధనలు కలుగుతున్నాయి. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 9లో లోకమందున్న మీ సహోదరులు యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుతాయి. ఎవడు రెస్ట్ లో ఉండడా వాడిని వేసేద్దాం అన్నట్టు ఇటు తిరుగుతున్నాడు. 8వ వచనం. మీ విరోధి అయిన అపవాది అన్నాడు. అపవాది మన ఫ్రెండ్ కాదు, వందనాలు చెప్తూ వదిలేటానికి. వాడు మనకు విరోధి. మనం ఏం చింతిస్తామా, ఏమి లేదని విచారపడతామా, వేటి వల్ల మన దృష్టి
క్రీస్తులో నుండి బయటికి వెళ్ళిపోద్దా అని వాడు ఎదురు చూస్తున్నాడు. వాడికి దొరుకుతున్న వాళ్ళు ఉన్నారు. 9వ వచనం, లోకమందున్న మీ సహోదరులు యందు ఈ విధమైన శ్రమలే. శ్రమలు రాకూడదంటే సీక్రెట్ ఏంటంటే, క్రీస్తులోనే అన్నీ ఉన్నాయని నమ్మితే ఎటువంటి శ్రమ రాదు. అప్పుడు మనం ప్రభు కొరకు శ్రమ పడవచ్చు. ప్రభువు కొరకు శ్రమ పడాలంటే విశ్రాంతిలో ఉండాల. విశ్రాంతిలో ఉన్న వారినే ప్రభువు వాడుకుంటాడు. కానీ మనం ఎప్పుడు ఏదో ఒక గలిబిలి. మనం ఏమనుకుంటామంటే ఇది క్లియర్ అయిపోతే ఇక నేను ప్రభుతో ఉంటాను. ప్రభు దగ్గరికెళ్ళిపోతాను. సేవకుడితో తిరిగేస్తాను. పరిచర్యలో ఉంటానంట. అది క్లియర్ అవ్వదు. ఎందుకంటే యూ ఆర్ బిలీవింగ్ ద రాంగ్ థింగ్. మన ఫెయితే రాంగ్ అయితే, మనం బిలీవ్ చేసేదే రాంగ్ అయితే, అది ప్రొడ్యూస్ చేసేవన్నీ కూడా రాంగ్ గానే ఉంటాయి. సో ఫస్ట్ మనం ఇది కంప్లీట్ అయిపోతే రెస్ట్ లోకి వస్తాననుకోద్దు. ఆల్రెడీ యు ఆర్ సీటెడ్ విత్ క్రైస్ట్ అని చెప్తున్నాడు కదా. ఎఫెసీ పత్రిక 2:7 అంటే అది కూడా క్రీస్తులోనే ఉందని నమ్మండి. అన్ని క్రీస్తులోనే ఉన్నాయి. క్రీస్తులోనే ఉన్నాయి అని నమ్మకుండా మనము క్రీస్తుకు వేరుగా వెతికితే శ్రమలు వచ్చేస్తాయి. ఈ శ్రమల్లో ప్రభు కొరకు శ్రమ పడట అనే అనుగ్రహాన్ని పోగొట్టుకుంటాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము ఆఖరి వచనంలో ప్రభు ఏం చెప్పారంటే, ఆఖరి వచనాలు, ఎవడైనను నన్ను వెంబడింప గోరిని ఎడల అన్నాడు. ఎవడైనను నన్ను వెంబడింప గోరిని ఎడల. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఆయన ఆ మాట చెప్పాక 17వ అధ్యాయం మొదటి వచనం ఏముందంటే, 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకొని వెళ్ళాడు. ఎందుకు? ఆయన 12 మందితో చెప్పాడు, ఎవరైనా నన్ను వెంబడింపు కోరినాడు. ఎందుకంటే వీళ్ళందరికీ తీరిక లేదు. సో రెస్ట్ లో లేరు. అందుకనే కృపను వినటానికి కూర్చోలేకపోతున్నారు. కృపను వినే మీటింగ్స్ అనౌన్స్ చేసినప్పుడు నాకు కుదరకపోవచ్చేమోనని ముందే అనుకుంటున్నారు. ఎందుకంటే నేను ఎప్పుడు రెస్ట్ లో ఉండను కదా అని అనుకుంటున్నారు. అది అర్థమైంది మీకు? నేను ఎప్పుడు రెస్ట్ లో ఉండను కదా, అప్పుడు కూడా ఉండనేమో అనే డౌట్ ఉంది. అయితే మనం శ్రమల్లోకి వెళ్ళిపోతున్నాం. ఈ శ్రమలు మీకు కలుగకుండవలనని అన్నాడు కొరింథీ మొదటి పత్రిక 7:28లో. ఆ శ్రమలు మీకు కలుగకూడదు. శరీర సంబంధమైన శ్రమ. కాబట్టి దయచేసి ఎవరు మేలు చేస్తారా, ఎవరు మన పట్ల మంచి ముఖం కలిగి ఉంటారా, ఎవరి కటాక్షం దొరుకుతుందా, ఎవరు మనల్ని నన్ను పిలిచి కొంత డబ్బు ఇచ్చేస్తే నేను ఇంకా అప్పు తీర్చేసుకొని వచ్చి జూమ్ లో జాయిన్ అయిపోదాం, ఉం? అలాగేం అనుకోకండి. క్రీస్తులోనే సమస్తం ఉందని మీరు నమ్మితే క్రీస్తుని గురించి వినటానికి రండి. మీరు నమ్మకపోయినా క్రీస్తులోనే సమస్తం ఉంది. ఎందుకంటే ఆయనే కుమారుడు, సమస్తమునకు ఆయనే వారసుడు. ఈ విషయము నమ్మి మనము కూర్చొని వాక్యం విన్నట్లయితే వాగ్దానాలు వస్తాయి. వాగ్దానాలు మనం పొందుకొని మనం పోరాటం చేయాలి. అనగా ఆ వాగ్దానాలను స్వతంత్రించుకొని వారిని పోలినాడు హెబ్రీ పత్రిక 6:11. అంతేగాని ఎవరి ముఖాల్లో నుంచో ఏదో ఎక్స్పెక్ట్ చేయటం, అది మనకు కలగట్లేదు అన్నప్పుడు ముఖాలు మార్చుకొని ముడుచుకొని పక్కకు తిప్పుకొని బతకటం అనేది మంచిది కాదు. నీ ముఖ కాంతి మా మీద, నీ సన్నిధి కాంతి మా మీద అంటున్నాడు. ఎవరో ముఖాల్లో నుంచి ఏదో ఎదురు చూసి నిరాశపడద్దు. ఎందుకంటే దేవుడు కూడా మనకి ఏదైనా చెయ్యాలి అన్న వాళ్ళని చెయ్యకుండా వాళ్ళని కూడా ప్రభు ఆపుతాడు. ఎందుకంటే వాళ్ళు మన జీవం కాదుగా. మరి వాళ్ళు ఎలా మన నిరీక్షణ అవుతారు? తీతుపత్రి 1:1 ఏమన్నాడు? జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి భక్తి అన్నాడు. అంటే భక్తి గలవాడు ఎవరి మీద పెట్టుకుంటాడు నిరీక్షణ? ఉం? పెళ్ళైనప్పటి నుంచి మీ అమ్మ ఏమిచ్చింది, మీ నాన్న ఏమిచ్చాడు అని పీకు తినేతనోళ్ళు ఉంటారు. అంటే నేను అడుగుతున్నాను, మీ నిరీక్షణ మీ అత్తమామల? మీ జీవం మీ అత్తమామలు కాదు కదా. కాబట్టి ఎప్పుడు కూడా నువ్వేం తెచ్చావు, ఏమి ఇచ్చావు, ఏం తెచ్చావు, ఏమి ఇచ్చావు అని మీరు మీ గురి ప్రభు మీద నుంచి తొలగించుకుంటే, ఉం? అప్పుడు మీ శరీరం నిలకడగా ఉండదు.
శరీరం నిలకడగా ఉండదు అనే దానిపైన ఏముంది? మీ నాలుక నిలకడగా ఉండదు. అంటే నాలుకలు స్వాధీనంలో ఉండవు. కొంతమంది ఏడవ పడుతున్నారు. ఒకళ్ళు మంచి ఇల్లు కట్టుకున్నారనుకోండి, ఏదోలాగా అప్పు చేసి నేను కట్టేయాలని చెప్పి ఏడవబడి కట్టేస్తారు. కట్టేసిన తర్వాత ఎంత ఇల్లు కడుతున్నాను, కనీసం చెయ్యేయాలని కూడా తెలుతులేదా అని చిరాకు పడిపోతూ ఉంటారు అనమాట. నాలుక స్వాధీనంలో ఉండదు. కాబట్టి భక్తి అనేది జీవం మీద నిరీక్షణ పెట్టుకోవటం. మన జీవం ఎక్కడుంది? కొలసి 3:3 పరలోకంలో ఉంది. సో మన నిరీక్షణ కూడా పరలోకం. మనం ఎదురు చూడాల్సిన పరలోకం నుండే. నాకెవరు మేలు చూపుతారా అని అనుకునివారు అనేకులంట. కానీ మనకు మేలు పరలోకం నుండే వస్తదని మనం ఎదురు చూడాలి. ఎందుకంటే హెబ్రీ పత్రిక 9:11లో మన ప్రధాన యాజకుడు ఎక్కడున్నాడు? రాబోవు మేలుల విషయమై వచ్చిన మన ప్రధాన యాజకుడు అక్కడున్నాడు. సో అక్కడ మనసు పెట్టుకోండి. కల్మషం ఉండదు మనసుకి. మీలో కపటం ఉండదు. నేను ఈ మెసేజ్ మొన్న చెప్పాను. చాలాసార్లు చెప్తున్నాను. మీ మనస్సు పరలోకంలో పెట్టుకున్నంత సేపు మీ మనసుకు ఎటువంటి అపవిత్రత అంటదో, మీలో ఎటువంటి కపటం కనపడదు. అందుచేత అల్లుడు గారు ఎవరు? యాకోబు గారు మాంగారి మీద అలిగాడండి. ఎందుకు అలిగాడు? ఎందుకంటే వాళ్ళ ఆవిడతో చెప్తున్నాడు అనమాట. మీ నాన్న ముఖం నిన్న మొన్నట్లాగా లేదు అన్నాడు. అంటే ఆయన ముఖంలో నుంచి నువ్వేదో చూస్తావు అని నువ్వెందుకు అనుకుంటున్నావు? ఎందుకంటే నీకు వచ్చిన దర్శనం బేతేలు దర్శనం. బేతేలుకు నువ్వు వెళ్ళాలంటే మీ మాంగారు కూడా నీ పట్ల కృప చూపకూడదు. కృప చూపితే నువ్వు మీ మాంగారినే దేవుడు అనుకుంటావు. అందుకని దేవుడు ఏం చేశాడు? మాంగారి ఫేస్ ని నీ మేలు కోసం మార్చాడు. వెంటనే తిరిగి బేతేలుకు బయలుదేరాడు. వచ్చిన దర్శనము నుండి, గురి నుండి దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు ప్రభువే మనకి సహాయం చేసేవారిని కూడా ఆపుతాడు. ఎందుకంటే మన నిరీక్షణ అక్కడి నుంచి కాదు. మన జీవం అక్కడ లేదు. మన కొరకు చనిపోయి తిరిగి లేచిన వాడు ఎక్కడున్నాడు? శామ్యుయేల్ పట్ల కాకినాడలో ఉన్నాడా? పరలోకంలో ఉన్నాడు. కాబట్టి మనం ఆ జీవం మీద నిరీక్షణ పెట్టుకోవాలి. అది భక్తి జీవితాన్ని పుట్టిస్తుంది. అందుకనే ఇప్పుడు కీర్తనల గ్రంథంలో ఏమన్నాడు? యెహోవా తన భక్తులను ఏర్పాటు చేసుకున్నాడు అని తెలుసుకోండి అన్నాడు. 4:3 ఏమన్నాడు? యెహోవా తన భక్తులను తనకు ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరు తన భక్తులు ఆయనకు తెలుసు. మరి మీకు తెలుసా? భక్తి గల వాళ్ళది ఉన్నాడు కదండి అంటారు. భక్తి గల దానిలాగా ఉంది కదండి అంటారు. మరి ఇలా చెప్పండి, భక్తి ఉన్న వాళ్ళు ఏముంటది అన్నాడు? భక్తి ఉన్న వారిలో శక్తి ఉంటది. జూమ్ లో చాలా బాగా వింటుందండి వాక్యం. కానీ తెలుసా మీకు అంటారు. ఏం తెలియాలా? మీరు ఆశ్చర్యపోతారు, మేము ఆశ్చర్యపోము. నటించే వాళ్ళకి మేమేమి ఆశ్చర్యపోము. ఎందుకంటే ఎవరు నటిస్తున్నారు అనేది క్లియర్ గా తెలిసిపోతుంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 3:5 ఏమన్నాడంటే, పైకి భక్తి గల వారి వలె ఉండేవాళ్ళు, దాని శక్తిని ఆశ్రయించిన వారికి ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు తెలిసిపోతారు. ఎలా తెలిసిపోతారంటే, ఒక వ్యక్తి యందు దేవుని యొక్క శక్తి వినియోగించబడుతున్నప్పుడు ఆ వ్యక్తి ఎటువంటి విశ్రాంతిలో ఉంటాడో, ఎలాగూ నిర్వహించబడతాడో మనకు అర్థమైపోయింది. కాబట్టి పైకి భక్తి కలిగి నటించొద్దు. ఎందుకంటే యెహోవా తన భక్తులను ఏర్పాటు చేసుకున్నాడని తెలుసుకోండి. మాత్రమే కాదు, అబ్రహాము కూడా 318 మందిని వెంట పెట్టుకొని వెళ్ళాడు. గిద్యోను కూడా 300 మందిని వెంట పెట్టుకొని వెళ్ళాడు. కాబట్టి నటించేవారు కపటం గలవారు కాదు. భక్తులను వెంట పెట్టుకొని వెళ్ళాలి. భక్తిగల దైవజనుడు కావాలి. భక్తిగల విశ్వాసులు కావాలి. భక్తులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. మన భక్తి హీనమైపోవటానికి ముఖ్య కారణం ఏంటంటే, వీఆర్ వెయిటింగ్ ఫ్రమ్ సమ్వేర్ ఎల్స్. మనం ఎక్కడి నుంచి ఏదో దొరుకుతుందని జరుగుతుందని ఎందుకు అనుకోవాలా? మన పౌరస్థితి ఎక్కడుంది? మన ప్రధాన యాజకుడు ఎక్కడున్నాడు? మన రక్షకుడు ఎక్కడి నుంచి రాబోతున్నాడు? అక్కడే చూడాలి. అక్కడి నుంచి ఇంకెక్కడి నుంచి రాకూడదు. ముఖ్యంగా ఆడపిల్లలు, ఉం? మీ పౌరస్థితి ఎక్కడుంది?
మగపిల్లలు అయిన పౌరస్థితి ఎక్కడుంది? అసలు మనందరి పౌరస్థితి పరలోకంలో ఉంది. ఎవరి వైపు చూడకండి దయచేసి. ఒకవేళ నిజంగా మీకివ్వాల్సినోళ్ళు అన్యాయం చేసినా కూడా దేవుడు న్యాయం చేయగలడు. ఎందుకంటే న్యాయాధిపతి కూడా అక్కడే ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు గురించి తెస్సలోనిక పత్రికలో, హెబ్రీ పత్రికలో, ఫిలిప్పీ పత్రికలో 3 వచనాలు చదివాం. అయితే యాకోబు పత్రికలో మన ప్రభు ఎక్కడి నుంచి రాబోతున్నాడో, ఆ 5వ అధ్యాయం వచనం 9లో అన్నాడు, ఇదిగో న్యాయాధిపతి. సో, పరలోకం నుండి ఇప్పుడు మన కొరకు వచ్చే ప్రభు ఎవరు? మన న్యాయాధిపతి. మరి కాబట్టి నిజంగా ఇప్పుడు మీరు పరలోకంలో చూడమంటున్నారండి. వాళ్ళు చాలా అన్యాయం చేశారు. మరి ఈ విషయంలో నేను వాళ్ళతో ఒకసారి మాట్లాడి సెటిల్ చేసేసుకొని వస్తానండి అనంటే సెటిల్ అవ్వదది. న్యాయాధిపతి వైపు చూడండి. నీతిగల న్యాయాధిపతి. మన ప్రభు పేరేంటి? తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో 8వ వచనంలో నీతిగల న్యాయాధిపతి అనే మాట. నీతి కిరీటం. నీతిగల న్యాయాధిపతి అంటే ఆయన నీతిని ఆధారం చేసుకొని న్యాయం చేస్తాడు. ఏ నీతి? కీర్తనకారుడు ఏమన్నాడు? నా నీతికి ఆధారం నీవే అన్నాడు. కాబట్టి ఏ నీతిని ఆధారం చేసుకొని న్యాయం చేస్తాడు? ఆయనే మన నీతి. ఇప్పుడు మనం ఏం చెప్పాలి దేవునికి అంటే, దేవా ఇదిగో నీ కుడిపార్శ్వాన ఉన్న యేసుక్రీస్తు నా నీతి అయి ఉన్నాడు. ఆ నీతి ద్వారా నాకు కృపనివ్వు. ఆ నీతి ద్వారా నాకు జీవమివ్వు. ఆ నీతి ద్వారా నాకు సహాయం ఇవ్వు అని అడగాలి. అందుకనే దేవుని కుడిపార్శ్వమునే కృపా సింహాసనం అన్నాడు. ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. సహాయం చేసే హస్తం అన్నమాట. ఆయన కుడి చెయ్యి. ఆయన కుడి వైపున ఉన్నాడు. ఆయన కుడి పార్శ్వమందు ఉన్నాడంటే ఆయనే మనకు సహాయపు హస్తం. కాబట్టి మనము ఈ ఉదయకాలం నీతిగల న్యాయాధిపతిని కలిగి ఉన్నాం. ప్రతి విషయంలో న్యాయం జరగదని ఏడి సత్తారు చాలా మంది. ఎందుకు జరగదంటే, దేవుడు తను ఏర్పరచుకొనిన వారు దివారాత్రము తన్ను గూర్చి మొర్రపెట్టుచుండగా న్యాయం తీర్చడా? ఏమన్నాడు లూకాసు వార్త 18లో? న్యాయం తీర్చడా అన్నాడా? త్వరగా తీరుస్తాడన్నాడు. కాబట్టి మీరు సోషల్ మీడియాని, బాబేలు గోపురాన్ని చూడకండి ఎక్కువగా. గ్రంథంలో తేరి చూడండి. గ్రంథంలో ఏం రాయబడిందంటే లూకాసు వార్త 18లో 7వ వచనం, దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు. ఎవరిని ఏర్పరచుకున్నాడని విన్నా ఈ ఉదయకాలం? ఆయన తన భక్తులను ఏర్పరచుకున్నాడు. జీవం మీద నిరీక్షణ పెట్టుకున్న వారిని, తెరలోపలికి చూస్తున్న వారిని, పరలోకంలోనికి చూస్తున్న వారిని ఆయన ఏమన్నాడంటే న్యాయం తీర్చడా అన్నాడు. ఈ లోకంలో అన్యాయస్తులు ఉన్నారని ప్రభు ఇక్కడే రాశాడు. చదవండి. ఏం రాశాడు? దేవునికి భయపడని న్యాయాధిపతి ఉన్నాడంట. 18:2 ఉన్నారు లేరా? దేవునికి భయపడిన న్యాయాధిపతులు ఉన్నారు లేదా? మనం ఏ తీర్పిచ్చినా మనకేం కాదు. ఎందుకంటే అసలు యేసు ప్రభు అనేవాడు దేవుడే కాదు. మనం ఏం చేసినా పర్లేదు అనే న్యాయాధిపతులు లేరా? యేసు ప్రభు చెప్పిన ఉపమానం అదే. దేవునికి భయపడని న్యాయాధిపతి ఉన్నాడు. మరి దేవునికి భయపడని న్యాయాధిపతి ఉన్న ఆ ఉపమానాన్ని ప్రభు చెప్తే ఏమన్నాడంటే, మరి దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తనను గూర్చి మొర్రపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడు. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. ఆ తర్వాత ఏముంది? లూకా 18:8 వారి విషయమే గదా ఆయన ఆలస్యము చేయుచున్నాడు లేదా దీర్ఘశాంతము చూపుచున్నాడు అని ఉంది. చెప్పండి దీన్ని బట్టి. అన్యాయం చేసిన వాళ్ళు మీ జీవితంలో ఉన్నారా లేరా? మరి మీరు ఎక్కడ చూస్తారు? క్రీస్తులోనికే చూడండి. ఎందుకంటే ఆయన మన న్యాయాధిపతి. న్యాయాధిపతి అయిన ప్రభువు నీతి ద్వారా న్యాయం చేస్తాడు. అన్యాయం జరుగుతుందేమోనని భయపడొద్దు. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం చేత పట్టుకొని ఇలా చెప్పండి, ఇది యేసుక్రీస్తు రక్తం వల్లైనా క్రొత్త నిబంధన. ఈ రక్తాన్ని బట్టి నేను దేవుని ఎదుటి నీతిమంతునిగా తీర్చబడ్డా అని ఎంచుకొని ఇప్పుడు న్యాయం కొరకు ప్రార్థన చేయండి. ప్రభు ప్రతి అన్యాయాన్ని మీ జీవితంలో న్యాయంగా మారుస్తాడు. న్యాయాధిపతి. న్యాయంగా మీకు రావాల్సింది ఏదైనా ఉందా? అది ప్రభు రప్పిస్తాడు. మీ నీతిని ఆధారం చేసుకోవద్దు. ప్రభువా నేను ఏ మీటింగ్ మానట్లేదు కదా నాయన, నాకే ఎందుకు జరుగుతుంది? ఆ ప్రార్థన ఆపుతామని ఈ ఉదయం వాక్యం. ఆ ప్రార్థన ఆపేయండి.
ఎన్ని మీటింగులు పెట్టాము దాన్ని బట్టి కాదు, ఎప్పుడు చచ్చిపోయే ముందు కూడా, ప్రభు వచ్చే ముందు కూడా మనం చేయాల్సిన ప్రార్థన హీఈస్ అవర్ రైచియస్నెస్. ఆయనే మన నీతి. మనం ఎంత ముందుకు ప్రయాణం చేసినా మన పునాది, మన నీతికి ఆధారమగు ప్రభువే. హీఈస్ అవర్ రైచియస్నెస్. ఆయనే మన నీతి. అందుకనే కదా మనం ఇంతకుముందు మంచి వర్తమానం విన్నాం. అదేంటంటే అపోస్తుడైన పౌలు సువార్త యాత్రలో జయోత్సవంతో సాగుతున్నప్పుడు కూడా ఏం చేశాడు? అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 7వ వచనంలో వారు రొట్టె విరవటానికి కూడి వచ్చారు. అంటే దాని అర్థం ఏంటి? ఆత్మ కార్యాలలో దూసుకెళ్ళిపోతున్నప్పుడు కూడా మన ఆత్మ కార్యాలను బట్టి దేవుని ఎదుట ఎంచబడం. యేసుక్రీస్తు చేసిన కార్యాన్ని బట్టే. ఇది హైదరాబాద్ లో విన్నాం. ఆ తర్వాత కూడా వరుసగా ప్రభు కొన్ని వారాలు మనతో మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి మనం దేవుని ఎదుట యేసుక్రీస్తు చేసిన కార్యాన్ని బట్టే తప్ప ఆత్మ కార్యాలను బట్టి ఎంచబడట్లేదు. కాబట్టి ఒకవేళ మీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేశాడా, మీరు దేవుని ఎదుట నీతిమంతులు. ఒకవేళ మీరు దేవుని కొరకు నమ్మకంగా జీవించలేకపోతున్నారా, అయినా యేసు ప్రభు రక్తాన్ని బట్టి మీరు నీతిమంతులే. అలా ఎంచుకుంటే మీరు న్యాయం జరుగుతుందని నమ్ముతారు. లేదంటే మీరు న్యాయం జరగదేమోనని అనుకుంటారు. కానీ దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా న్యాయం చేస్తాడు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను. ప్రస్తుతం భూమి మీద ఆయన రాజ్యం లేదు అని అనుకోకండి. 1000 ఏండ్ల రాజ్యంలోనే యేసు ప్రభు ఇక్కడ పరిపాలిస్తాడు అనుకోవద్దు. ఇప్పుడు భూమి మీద రాజులు మీరే. ఇప్పుడు మనమే రాజులం. మన ద్వారా ప్రభు ఈ లోకంలో ఏళ్తున్నాడు. కాబట్టి ఈ లోకాధికారి ఉన్నాడు. ఈ లోకాధికారి యొక్క రాజ్యాలు ఉన్నాయి. అయినా కూడా పరిశుద్ధులే ప్రభుత్వం చేస్తారన్నాడు కాబట్టి పరిశుద్ధులుగా ఇక్కడ మనం ఉన్నాం. మనం ఖచ్చితంగా ఏలతాం. రోమపత్రిక 5:17 చదవండి. రోమీలకు రాసిన పత్రిక 5:17. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినది ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుల్యమును నీతిదానమును పొందివారు మరణిత్యముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే జీవము గలవారే ఏలుదు. చదవండి తమ్ముడు. రోమ 5:17. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదే, ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయంగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. ఇప్పుడు 5:21 చదవండి. మరియు అపరాధం విస్తరించినప్పుడు ధర్మశాస్త్రం ప్రవేశించను. అయినను పాపము మరణమును ఆధారం చేసుకొని ఎలాగూ ఏలెనో అలాగే నిత్య జీవం కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించను, అక్కడ కృప అపరిమితంగా విస్తరించను. రైట్. ఈ వచనంలో మీరు చూడండి, నీతి ద్వారా కృప ఏలితే మనం ఏం చేస్తాం అన్నాడు? జీవం పొందుతాము. దాని కంటిన్యూషన్ 17 జీవం గలవారమే ఏళ్తాం అన్నాడు కదండి. ఇప్పుడు వాస్తవం చెప్పండి, పరలోకంలో నీతి ఉందా లేదా? ఆయన యేసు ప్రభు. ఆ యేసుక్రీస్తు ద్వారా కృపనిచ్చేది ఎవరు? మన తండ్రి అయిన దేవుడు. జీవం పొందేది ఎవరు? మనము. సో ఏలేది ఎవరు? మనము. సో ఇప్పుడు యేసు ప్రభు పరలోకంలో నీతిగా ఉన్నాడంటే భూమి మీద ఆయన రాజ్యం ఉన్నట్టే. కాబట్టి ఇక్కడున్న అధిపతులను చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లోకాసు వార్తలో కూడా ఒక మంచి మాట ఉంది. లోకాసు వార్త 3వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో తిబెరి కైసరి ఏలుబడిలో 15వ సంవత్సరం అందు యోదయకు పొంతి పిలాతు అధిపతిగా, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగా, ఇతురయ త్రకోనితి దేశములకు అతని తమ్ముడు ఫిలిప్ చతుర్థాధిపతిగా, అబిలేనే దేశమునకు లొసాని అధిపతిగా, అన్నయ్య కైపి ప్రధాన యాజకు ఉన్న కాలమున, ఆ కాలంలో జకరియా కుమారుడైన యోహాను వద్దకు దేవుని వాక్యం వస్తుంది. వాక్యం ఎక్కడి నుంచి వస్తుంది? పరలోకము నుండి. వాక్యం అనే దగ్గర సహాయం అనండి, వాక్యం అనే దగ్గర న్యాయం అనండి. కాబట్టి ఎంతమంది అధిపతులు ఇక్కడ ఉన్నారనేది మ్యాటర్ కాదు. వారందరి పైన మన ప్రభు ఉన్నాడు. అత్యున్నతమైన సింహాసనం ఆయనదే. అంతకంటే సింహాసనం ఇంకో పెద్ద ఏం లేదు. అక్కడ నుండి న్యాయం చేస్తాడు. కాబట్టి నెబుకద్నెజరే ఆశ్చర్యపోయాడు ఆయన యొక్క ఆలోచన. దానియేలు గ్రంథంలో మనం 2వ అధ్యాయంలో చూస్తున్నప్పుడు ఆయన పరలోకము నుండి ఎలాగూ మరి సహాయం చేస్తాడు చూడండి. దానియేలు గ్రంథంలో దానియేలు ఎవరిని స్తుతించాడు? దానియేలు గ్రంథంలో దానియేలు ఎవరిని స్తుతించాడంటే మీరు 2వ అధ్యాయం చదవండి. దానియేలు ఎవరిని స్తుతించాడు అక్కడ ఉంది 19వ వచనంలో. పరలోకమందున్న దేవుని స్తుతించాడు. చదువమ్మ తమ్ముడు. దానియేలు ఎవరిని స్తుతించాడు చదువు. ఆ రాత్రి ఆ రాత్రి అంత యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడదు గనుక దానియేలు పరలోకమందున దేవుని స్తుతించాను.
ప్రభువుకు స్తోత్రం. తర్వాత దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో 37 రాజా రాజా, హ్మ్. పరలోకమందున దేవుడు రాజ్యమును చూసారా? అధికారమును పరలోకమందున్న దేవుడు. బబులోను రాజే ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడు. పరలోకాన్ని కాదు, ప్రపంచాన్ని. పరలోకములో ఇంకో రాజు ఉన్నాడు. ఆయన సకల యుగాల్లో రాజు. కాబట్టి ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రులు, మంత్రులు, తెలంగాణకు ముఖ్యమంత్రులు, మంత్రులు ఉంటారు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్‌కే. మళ్ళీ అమెరికాకెళ్తే వాళ్ళని ఎవడు చూడ్డు. ఇంకో రాష్ట్రానికెళ్తే కొన్నిసార్లు రానీయరు గూడా. అలాగని చెప్పి ఈ ప్రపంచ అధినేతలు గూడా అన్నిటి మీద పరిపాలన చేయలేరు. మరి మీరు క్రీస్తు నందున్న మనుషులు. ఏ మనుషులు? సమస్తమును వానికి లోపరిచావన్నాడు. ఆ మనుషులం మనం. మరి మనము అన్యాయం జరిగిద్దని ఎందుకు అనుకుంటున్నారు? దానియేలుకు నెబుకద్నెజరుకొచ్చిందా కల? ప్రతిమను గూర్చిన కల దానియేలుకొచ్చిందా చెప్పండి? కల ఎవరికొచ్చింది? రాజుకి రాజుకొచ్చింది. నెబుకద్నెజరుకే వచ్చింది కల. కల వచ్చినా మర్చిపోయాడు. ఎందుకు మర్చిపోయాడు? మర్చిపోయాడు, దేవుడే చేశాడు. ఎందుకంటే కల నాది అంటాడు. కల నీది కాదు, అది దేవునిది. దేవుడే జరగబోయే సంగతులను చెప్పాడు. అందుకనే ఇక్కడ మనం చూస్తున్నాము కల, దాని భావం 2 కూడా పరలోకం నుండి వచ్చాయి. అందుకని దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతిస్తున్నాడు. మీ ఫేవరెట్ లీడర్ గెలిచాడు అనుకోండి, ఏం పోలరాజు అన్న, అయినా కూడా పరలోకంలో దేవుడు ఉన్నాడు అని మర్చిపోవద్దు. పరలోకంలో దేవుడు ఉన్నాడు. ఆయన న్యాయాధిపతి. మన నిరీక్షణ అక్కడ ఉంచాలి. మన సహాయం అక్కడి నుంచే కలగాలి. అప్పుడే మనం భక్తి కలిగి ఉంటాం. లేదంటే భక్తిహీనత వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వచనం. భయము నొంది పాపం చేయొద్దు అన్నాడు. ఎవరు భక్తి కలిగి ఉంటారో వారిలో దేవుని భయం కూడా ఉంటుంది కదండి. కొంతమంది తప్పు చేయకూడదంటే మీరు పెట్టే భయం ఏంటి? ఆ భయాలు పాపం చేయకుండా కాపాడతాయా? ఉం? ఏం కాపాడవు. భక్తి కలిగి ఉండిన వానిలో ఉండే భయమే వాడిని తప్పు చేయకుండా కాపాడు. నువ్వు ఆ తప్పు చేస్తే నేను నీతో మాట్లాడిన అంటారు మీరు. నువ్వు మాట్లాడకపోతే ఎలాగా అనే భయం తప్పు చేయకుండా ఉంచదు. హెబ్రీ పత్రిక 12:29 చదువుకోండి. మనం నిశ్చలమైన రాజ్యమును పొంది, నిశ్చలమైన రాజ్యాన్ని పొంది దైవ కృప కలిగి ఉందాము. దైవ కృపను ఆ కలిగి కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి భయభక్తులను ప్రీతికరమైన సేవ చేయదుమని ఉంది. కాబట్టి ప్రియులారా, నిశ్చలమైన రాజ్యము అనే సియోను కొండ. ఇప్పుడు నేను ఇలా చెప్పొచ్చు, మీరు జూమ్ కూడికలో చివరిదాకా వీడియో ఆన్ చేసుకోండి, లేకపోతే మిమ్మల్ని రిమూవ్ చేస్తానంట. అదేమన్నా మిమ్మల్ని భయపెడతదా? ఆ భయం వల్ల మీరేమన్నా వీడియో ఆన్ చేసుకొని కూర్చుంటారా? లేదు. సగం సేపు ఆన్ చేసుకుంటారు. ఇక అక్కడి నుంచి మానేస్తారు. అదే దేవుని భయం ఉందనుకోండి మీలో, అప్పుడు దేవుని సేవకుడు చెప్పిన మాట ఎంత ఉన్నతమైందో ఆ గౌరవం ఉంటది. వీడియో ఆన్ చేసుకుంటారు. చూసారా ఇప్పుడు భువన ఆన్ చేసి, అన్నయ్య మామూలోడు కాదు అనుకుంటది మళ్ళీ లోపల. దేవుని భయం ఉండాలి అంతే. మనకి మనుషులకు భయపడితే కష్టమే. భయం నొంది పాపము చేయకూడంటే ఆ భయం ఏది? భక్తిలో నుంచి వచ్చే భయం. భక్తిలో నుంచి రావాలి భయం. భక్తి లేకపోతే భయం ఉండదు. మీరు ఎన్ని భయాలు పెట్టి మీ భార్యలను కంట్రోల్ చేయాలనుకోవద్దు, భర్తలను కంట్రోల్ చేయాలనుకోవద్దు, పిల్లల్ని కంట్రోల్ చేయాలనుకోవద్దు. ఆ భయాలకు వాళ్ళు ఆ లోబడేవాళ్ళే కాదు. దేవుని భయం అనేది అవసరం. ఎందుకంటే దేవుని భయం గురించి కీర్తనల గ్రంథంలో ఉంది, అది పవిత్రమైనది అని వ్రాయబడింది. తర్వాత మీరు చూడండి, ఇక్కడ తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో కూడా 4వ వచనంలో నువ్వు పరిశుద్ధంగా ఉండకపోతే నిన్ను ప్రభు వాడుకోడు అనే వచనం ఉంది. అది దేవుని భయమే. ఈ ఈ భయాలు చాలా అవసరం. ఈ భయాలు ఉంటే మనం ఖచ్చితంగా పాపం చేయకుండా ఉంటాం. ఆ స్టేజ్ నాదే కదా.
నన్ను కాకపోతే ఎవరిని పిలిచి వాడుకుంటారు అంటే నువ్వు మనుషుల చేత వాడబడాలనుకుంటున్నావు. కానీ దానివల్ల ప్రయోజనం ఏమిటి? దేవుడు వాడుకోవాలంటే పరిశుద్ధత అనే దాన్ని మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2:22 గాని, తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 4లో గాని, పరిశుద్ధత యందును ఘనత యందును అన్నాడు. ఘనత ఎప్పుడు కలుగుతది? ఆయన వాడుకుంటే ఘనత కలుగుతది. కానీ ఆయన ఎవరిని వాడుకుంటాడు? ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకునే ఎడల వాడు పరిశుద్ధపరచబడిన వాడే, యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రగా ఉంటాడు. సత్క్రియకు సిద్ధపరిచేది దైవావేశం వల్ల కలిగే లేఖనం కలిగితే వాక్యం చెప్తున్నారా? లేఖనాలు ఏరుకొని వాక్యం చెప్తున్నారా? ఉం? చెప్పండి. లేఖనం కలిగితేనే సార్. లేఖనాలు ఏరుకొని వాక్యం చెప్తున్నారా? లేఖనాలు కలిగితే వాక్యం చెప్తున్నారా? లేఖనాలు ఏరుకొని వాక్యం చెప్పొద్దు. లేఖనం కలిగితే వాక్యం లేఖనం కలిగినప్పుడు సత్క్రియకు సిద్ధపరచబడతాం. సిద్ధపరిచేది ఎవరిని అన్నాడు? అర్హమైన పాత్రలను అన్నాడు. తమ్ముడు, నువ్వు ఒక్కడవే లేవు, ఇంట్లో చాలా మంది ఉన్నారు. దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. కాబట్టి నేనే దిక్కను అనుకో. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు ఉన్నాయి. చాలా మంది ఉన్నారు. ఎవరికి వారు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిశుద్ధతను ఫలించాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే పరిశుద్ధత కలిగి ఉండటం ద్వారా హెబ్రీ పత్రిక 12:14లో చెప్పాడు, మన హృదయంలో దర్శనం కలుగుతుంది, వర్తమానం వస్తుంది. ఆ వర్తమానాన్ని బట్టి మనం పరిచర్య చేయాలి. పరిశుద్ధతను బట్టి కలిగే దర్శనాన్ని బట్టి మనం పరిచర్య చేయాలి. ఆ పని ఖచ్చితంగా ఫలిస్తుంది. ఎందుకంటే అదే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం ఆఖరి వచనంలో ఉంది, మన దేవుడు దహించు అగ్ని అని ఉంది. అంటే అర్థం ఏంటి? దర్శనం లేకుండా, లేఖనం కలగకుండా నీ అంతటి నువ్వే ఉపదేశిస్తే ఆ పని కాలిపోతుంది. కాలిపోయే పని ఎందుకురా బాబు చేయటం? టైం వేస్ట్ కదా. మీ ప్రయాణాలు కాలిపోకూడదు, మీరు చేసే ప్రసంగాలు కాలిపోకూడదు, మీరు రాసే పత్రికలు కాలిపోకూడదు. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే, ఏదో గ్రాంటెడ్ గా ఆ స్టేజ్ నాదే, ఆ మైక్ నాదే, నేను కాకపోతే ఎవరు మాట్లాడతారు అనే ఒక అహంకారం తీసేసి యజమానుడు వాడుకుంటకు అర్హమై ఘనత నిమిత్తమైన పాత్రగా ఉండటం అనేది మీరు ఆలోచన చేయండి. అప్పుడు మీరు దేవుని భయంతో పాపం చేయకుండా ఉండాలనేది మీకు అర్థం. హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా 4వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు? తన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదుమని వాగ్దానం ఇంకా నిల్చోండగా ఆ విశ్రాంతిలో ప్రవేశించమేమోనేమోనని దేవుని భయం కలిగి ఉండాలన్నాడు. దేవుని భయం కలిగినోడు ఏం చేస్తాడన్నాడు? నెక్స్ట్ వచనం 4వ అధ్యాయం హెబ్రీ పత్రిక 2, వాక్యం వినేవారితో కలిసి ఉంటాడు అన్నాడు. సహవాసం కలిగి ఉండాలి అనుకోవాలి. జూమ్ మీటింగ్ అవగానే నువ్వు ఎవరితో కలుస్తావు, ఎవరితో మాట్లాడతావు? రోజంతా నీ సహవాసం ఎవరితో? ఇక్కడ మంచి స్నేహితులు ఉన్నారు, ఏరుకోండి. ఒకసారి వేములవాడ అహరోనాన్ని స్నేహితుడిగా చేసుకోండి. లేకపోతే హైదరాబాద్ పాస్టర్ గారు సందీప్ గారిని స్నేహితుడిగా చేసుకోండి, వాళ్ళతో మాట్లాడండి. మీ వయసు చిన్నదైతే చిన్నోళ్ళు ఉన్నారు, శామ్యాలపేటతో మాట్లాడండి, వాళ్ళ స్నేహితులుగా చేసుకోండి. ఎందుకంటే దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుందండి. ఈ లోకంలో ఉన్న వాళ్ళు అందరూనంట రేపు చచ్చిపోతాం, ఏం తిందామో ఏం త్రాగుదాం అనుకుంటారు. మనం రేపు చచ్చిపోయే బ్యాచ్ కాదు, రేపు లేచే బ్యాచ్. అందుకని ఏమన్నాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 32లో, రేపు చనిపోదాము గనుక తిందము త్రాగుదాం అనే వాళ్ళు ఉన్నారు కాబట్టి దుష్ట సాంగత్యం చేయొద్దు అన్నాడు. దోస్ హూ ఆర్ నాట్ బిలీవింగ్ ద రెజరక్షన్ ఉన్నారు లేరా? పునరుద్ధానం లేదని చెప్పేవాళ్ళు లేరా లోకంలో? అందరూ మనం చచ్చిపోయాక మళ్ళీ లేస్తాం అనుకుంటున్నారేంటి? ఒరే, బతికేదే కొన్ని రోజులు రా. ఈ కొన్ని రోజులు ఆ జూమ్ మీటింగ్లు, ఆ రాత్రి మీటింగ్లు, ఏట్రా బాబు నువ్వు ఎలా బతుకుతున్నావు అనేవాళ్ళు ఉన్నారు కదా. రేపు మనం ఎలాగ చచ్చిపోతాం, తినేద్దాం తాగేద్దాం అన్నట్టు బతుకుతున్నారు. మీరు చూడండి, ముంబై హైవే మీద సంగారెడ్డి వెళ్ళేటప్పుడు మా లాజరస్ అన్న అడగండి, ఎన్ని హోటల్స్, మందు తాగండి, ముక్కలు తినండి అన్నట్టే ఉంటాయి అవన్నీ. అన్ని బార్ రెస్టారెంట్లే అన్ని కూడా. మీరు చూడండి, బస్సులు ఖాళీ ఉండట్లేదు,
బార్లు ఖాళీ ఉండట్లేదు. ఈ జనాలందరూ ఎక్కడ ఉన్నారా బాబు అనిపిస్తుంది. ఇంతమంది జనాలు తింటారు, తాగుతారు, తింటున్నారు, తాగుతున్నారు. ఎందుకంటే వాళ్ళు పునరుద్ధానాన్ని నమ్మరు. మరి మీరు నమ్ముతున్నారు కాబట్టి పునరుద్ధానం లేదని చెప్పే లోకంతో సాంగత్యం ఏంటి మీకు? మీ స్నేహితులు రిజరక్షన్ నమ్మేవాళ్ళు కాకపోతే వాళ్ళతో స్నేహం చేస్తే దేవుని గూర్చిన జ్ఞానం పోతుంది అన్నాడు 34. దేవుని గూర్చిన జ్ఞానం పోతే ఏం చేస్తాను? పాపం చేస్తావు అన్నాడు. పాపము చెయ్యకుడి, దేవుని గూర్చిన జ్ఞానం కొందరికి లేదు. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చేర్పును. పొలరజన్న మీ స్నేహితుల పేర్లు చెప్పు వరుసగా. నువ్వు బాగా ఎక్కువగా ముగ్గురు స్నేహితుల పేర్లు చెప్పు. దానియేలుకు ముగ్గురు స్నేహితులు ఉన్నారు, హనన్య, మిషాయేలు, అజర్య. ఓకేనా? నా పేరు చెప్పకే, ముగ్గురు స్నేహితులు. ఎందుకంటే నువ్వు ఎక్కువ నాతో మాట్లాడు. ఇప్పుడు జూమ్ మీటింగ్ అయ్యాక నువ్వు అసలు నాకు ఒక్క రోజు కూడా ఎప్పుడు ఫోన్ చేయలేదు. నేను నీ స్నేహితుడిని కాదు. ముగ్గురు పేర్లు చెప్పు. ప్రశాంత్ అన్న ఏడి ఉన్నాడా? ఏడి జూమ్ లో ఆదిలాబాద్ లేడా? ప్రశాంత? జూమ్ లో లేనోడు నీ స్నేహితుడు అయితే కష్టం. రెండు. ఒకడండి, ఆ ఒకడే ఇంకెవరికి ఫస్ట్ ఆడికే ఫోన్ వెళ్తుంది. ఆడా? వా, ఎంత మంచి సంబోధన అండి బాబు. సర్లే, ఆడికి ఫోన్ చేసి జూమ్ లో జాయిన్ అవ్వమని చెప్పు. నీ సాంగత్యం వల్ల ఆడికి ఏ ప్రయోజనం లేదా? ఆడంట ఆడి కార్ లాగా. మీరు చెప్తున్నా మీటింగ్ సార్ అయ్యాక అతనికి. రేపు నుంచి జూమ్ లో జాయిన్ అవ్వాలి ప్రశాంత్. సరే అయితే చూద్దాం. మీరందరూ చాలా ధైర్యంగా 3 పేర్లు ఎత్తుకేసుకొని రెడీ కూర్చున్నారని నాకు తెలుసు. నన్ను అడిగితే ఇప్పుడు చెప్పేద్దామని రెడీగా ఉన్నారు నాకు తెలుసు. మన స్నేహితులు దానియేలు స్నేహితుల్లా ఉండాల. అంటే దానియేలు ఏం చేశాడు? ఆ ముగ్గురిని పిలిచి ఈ రాత్రి ప్రార్థన చేద్దామంటే మాకు పని ఉందని వెళ్ళిపోయారా? మీరు రాంబాబు అన్న స్నేహితునిగా చేసుకోండి, కొనుకుమాటి కాలేబు గారిని. ప్రార్థన ఉందంటే చాలు మీతో మోకరెత్తాడు. ఆ ఏంటి నవ్వుతున్నారు? దానికి అపోజిట్ అయి ఉంటుంది అనుకుంటున్నారు కదా. దానియేలు యొక్క స్నేహితులు ఆ రాత్రి దానియేలుతో పాటు ప్రార్థన చేశారు. దానియేలు చెప్పాడు ఏమనంటే, పరలోకమందున్న దేవుని వేడుకోండి, లేకపోతే జ్ఞానులందరినీ వీళ్ళు చంపేస్తారు. నిజంగా జ్ఞానులు ఎంతమంది ఉన్నారు? నేను నమ్ముతున్నాను బబులోను దేశంలో 4 జ్ఞానులు ఉన్నారు. ఈ 4 రాజు భుజించి భోజనమును ద్రాక్షరసమును కూడా త్రాగలే. రేపు చచ్చిపోదాం కాబట్టి అలాగే తిందాం త్రాగుదామని చెరలోకి వచ్చి కూడా తాగుబోతులు అయిపోయిన వాళ్ళు ఉంటారు, తిండిబోతులు అయిపోయిన వాళ్ళు ఉంటారు. కానీ దానియేలు గాని అతని ముగ్గురు స్నేహితులు గాని వాటి జోలికి వెళ్ళలేదు. ఇప్పుడు ఆ 4 ఏమంటున్నారంటే, మిగిలిన వాళ్ళు జ్ఞానులు కాదు, మనం జ్ఞానులు, వాళ్ళతో పాటు మనం ఎందుకు నశించాలి? కాబట్టి మనం ఏం చేద్దామంటే పరలోకంలో దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకుందాం అనుకున్నారు. వెంటనే దానియేలు చెప్పగానే వారు కూడా ప్రార్థన చేశారు. ప్రార్థన చేయగానే దానియేలు హెచ్చించబడ్డాడు. దానియేలు హెచ్చించబడగానే ఫస్ట్ అప్లికేషన్ ఏం పెట్టాడంటే, నాకు దేవుడి సంగతి బయలుపరచబడటానికి నా ఒక్కని ప్రార్థనే కారణం కాదు, ఇంకో ముగ్గురు స్నేహితులు ఉన్నారు అనగానే ఆ సంస్థానంలో మరి ముగ్గురిని కూడా రాజు హెచ్చించాడు. హెచ్చించినా కూడా అందరూ ఎలా చూస్తారో, వీళ్ళు ముగ్గురేంట్రా నాయకులు అయ్యారంటే దానియేలుని బట్టి అయ్యారు అంటారు. కాబట్టి వాళ్ళకి అటువంటి నింద రాకుండా ఉండటానికి దేవుడు మళ్ళీ వాళ్ళకు టెస్ట్ పెట్టాడు. నెబుకద్నెజరు మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో 3వ అధ్యాయంలో వారిని పడవేసినప్పుడు వారి విశ్వాసం అగ్నిలో పరీక్షించబడింది. వారి విశ్వాసాన్ని, దానియేలు విశ్వాసాన్ని బట్టి కాదు, వారి విశ్వాసాన్ని బట్టి వారికి మెప్పు, మహిమ, ఘనత కలిగింది. అందుకనే ఆ ముగ్గురు కూడా హెచ్చించబడ్డారు. మొత్తం ఎంతమంది? 4. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ ముగ్గురు స్నేహితులు ఖచ్చితంగా ఈ జూమ్ లో జాయిన్ అయ్యే వాళ్ళే ఉండాలి. అటువంటి వాళ్ళు స్నేహం చేయండి. నేను చెప్పాను కదా అని వెంటనే మీటింగ్ అవగానే ఫోన్ చేసి ఎవరిని విసిగించకండి. ప్రార్థన చేయండి ఫస్ట్. ఇక నుంచి నేను ఫలానా సిస్టర్తో స్నేహం చేయదును గాక, ఫలానా బ్రదర్తో స్నేహం చేయదును అని కోరుకోండి. ఖచ్చితంగా అటువంటి స్నేహం చేయండి. ఎందుకంటే పునరుద్ధానము లేదు అని చెప్పేవారు ఉన్నారు కాబట్టి మరి అటువంటి వారితో మనం స్నేహం చేయకూడదు. ఈరోజు మంచి స్నేహం కలిగి ఉంటాయి, దేవుని భయం కూడా మనకు ఉంటుంది. సో పాపం చేయకుండా ఉంటాం మనం. అటువంటి భయము, దేవుని భయం మీకు కలిగించే స్నేహితులు మీకు కలుగుదురు గాక. మనకి హెచ్చరించే వాళ్ళు ఉండాల, మనల్ని పురుకొల్పేవారు ఉండాలి. హెబ్రీ పత్రిక 10:24 చెప్పాడు,
ఆ దినము సమీపించటం మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు. ఒక్కనినొక్కడు రేపుకోవాలన్నాడు, అంటే పురికొల్పుకోవాలన్నాడు. సోమవారం రాత్రి మీటింగ్ కోసమని దూరం నుంచి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేశారనమాట. మా సహోదరులేమో ఏసీ కొనుక్కోవడం కోసం అందరిని ఆపి ఆడ కూర్చోబెట్టారు. రాత్రి భోజనాలు మిగిలిపోయింది. ఆ నిన్నేమో టిఫిన్ మిగిలిపోయిందంట. మరి చూడండి, ఇస్రాయేల్ అన్న వచ్చేయమంటే ఇస్రాయేల్ అన్న లైవ్ లో వినేస్తానంటున్నాడు. అది వచ్చేయాలంటే మంచి స్నేహం చేయండి, కొనుక్కోండి, తెచ్చుకోండి, కానీ ఇన్ టైంలో మీటింగ్ టైం మీకు తెలుసు కదా, ఆ టైంలోనే మన పనులను ముగించుకోవాలి. మంచి స్నేహం మనకు చాలా అవసరం. కారణం ఏంటంటే ఈ దినాల్లో మనం పురుకొల్పేవారు కావాలి. కూడుట మానవద్దు, ఒకరినొకడు హెచ్చరించుకోవాలి. అమ్మా విడిచిపెట్టురా, వెళ్దాం, తర్వాత వచ్చాక చేసుకుందాం అని చెప్పాలా. అటువంటి స్నేహం చేయాలి. అంతేగాని మొహమాటానికి పోయే స్నేహాలు వద్దు. హెచ్చరించేవారు కావాలి, పురుకొల్పేవారు కావాలి, రేపేవారు కావాలి. నయోమి రూత్తో ఏమనింది? నువ్వు లేచి వెళ్ళు అనింది. నువ్వు లేచి వెళ్ళు. రూతు గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తాం. రూతు గ్రంథం 3వ అధ్యాయంలో మనం ఆమె మెల్లగా వెళ్ళు కదండి. ప్రియుడా నీ ప్రేమ పాదములు చేరితే నెమ్మది నెమ్మది. ఎందుకంటే మెల్లగా పోవాలి. ఎందుకంటే మనం ప్రభు సన్నిధికి వస్తున్నామంటే ఆటంకపరిచే వాళ్ళు బోలంత మంది ఉంటారు. అందుకనే నెమ్మదిగా వెళ్ళిపోవాలి. నయోమి జాగ్రత్తగా రూతుని జాగ్రత్తగా సాగనంపింది. ఆమె ఆయన పాదాల దగ్గరికి వచ్చింది. మీరు ఎంతకాలం ఒకడి మొహం ఒకడు చూసుకుంటారు, లేచి వెళ్ళండి అన్నాడు. ఎవరు? యాకోబు తన పిల్లలతో అన్నాడు, మీరు ఇంకా ఎంతకాలం ఒకడి మొహం ఒకడు చూసుకుంటారు, వెళ్ళండి అని చెప్పాడు. వాళ్ళు లేచి వెళ్ళారు. ఎక్కడికి? యోసేపు పాద సన్నిధి. యోసేపు పాద సన్నిధికి వచ్చినందున వాళ్ళకు ఒక ప్రత్యేకమైన రెవల్యూషన్ వచ్చింది. బోయాజు పాద సన్నిధికి వచ్చినందున రూత్కు ఒక ప్రత్యేకమైన రెవల్యూషన్ వచ్చింది. నువ్వు కూడా ఆయన సన్నిధికి వచ్చితే నీకు కూడా ఒక ప్రత్యేకమైన రెవల్యూషన్ వచ్చేది. కానీ నిన్ను రేపేవారు లేకపోవటం, నిన్ను హెచ్చరించేవారు లేకపోవటం, నిన్ను పురుకొల్పేవారు లేకపోవటం కదా. ఇదివరకు ప్రదీపానికి వాక్యం షేర్ చేసుకోవాలంటే స్నేహితులు ఎవరున్నారు? ఇప్పుడు ఉన్నారు లేరా? ఇంకా ప్రభు మల్టిప్లై చేయను గాక స్నేహితులు, ఇంకా అనేక మంది కలుగుదురు గాక. ఎందుకంటే మన ఆనందం పంచుకునేవాళ్ళు లేక ఎంత బాధ కదా. మనం ఎంత ఎగ్జైట్ అయిపోతాం, వాక్యం వచ్చింది ఎవరికైనా చెప్తే వాళ్ళ ముఖాలు చూసి వీడికి ఇంకా చెప్పకూడదు అనిపించింది. ఎందుకంటే ఆడికి పెద్ద ఎగ్జైట్మెంట్ ఏమి ఉండదు. ఎందుకంటే ప్రజలందరూ లోకంలోనికి చూస్తున్నారు. అసలు ఈ లోకము దాని ఆశ గతించిపోబోతుంది. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 17లో చెప్పాడు, లోకము దాని ఆశ గతించిపోబోతుంది. గతించిపోయే దానిలోకి చూసేవారికి పరలోకంలో ఉన్న దేవుడు బయలుపరిచిన వాటిని మనం షేర్ చేసుకోలేం. కానీ ఇప్పుడు చూడండి, మనకి అటువంటి స్నేహితులను దేవుడు ఇచ్చాడు. సో వాళ్ళు చాలు. బెంచ్ మేట్స్, స్కూల్ మేట్స్ కాదండి, జూమ్ మేట్స్ కావాలి మనకి. మనకే వాళ్ళు ఉంటే చాలు. ఎందుకంటే వాళ్ళతోటే మనం అంతా షేర్ చేసుకుంటాం. ఖచ్చితంగా మనం మాట్లాడుకునేవన్నీ సంభవిస్తాయి. సంభవించిన వాటిని మాట్లాడుకునే స్నేహితులుగా. అవును, యెరూషలేములో సంభవించినవి వారు మాట్లాడుకుంటున్నారు. కానీ ప్రభు వారిని కలుసుకున్నాడు. రొట్టె విరుచుట వలన వారికి తెలియబడ్డాడు. వారు ఆయన గుర్తుపట్టారు. ఆ తర్వాత వారు మాట్లాడుకుంటున్న ప్రతిదీ వారి జీవితంలో సంభవిస్తుంది. కాబట్టి ఇద్దరు స్నేహితులు, ఇద్దరు భార్యాభర్తలు, దంపతులు, పిల్లలు, తల్లిదండ్రులు, మీరందరూ మాట్లాడుకునేవి సంభవించేవిగా ఉండాలి. సంభవించే వాటిని మాట్లాడుకునే స్నేహితులు కావాలి. సో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా, ఈ నలుగురు ఏం మాట్లాడారో అవి సంభవించినాయి. దానియేలు ఎప్పుడు దాకా ఉన్నాడు అన్నాడు, ఎప్పుడు దాకా వర్ధిల్లాడు. దానియేలు పారసీక రాజులు, పర్షియన్ కింగ్స్ ఉన్న, బబులోన్ రాజు ఉన్న కాలంలో కదండి అతడు ఉన్నాడు. మాత్రమే కాదు, అలెగ్జాండర్ ది గ్రేట్ గురించి కూడా ప్రవచించి వెళ్ళిపోయాడు. దానియేలు అంత్య దినాల గురించి కూడా ప్రవచించి వెళ్ళిపోయాడు. యాంటీ క్రైస్ట్ గురించి కూడా దానియేలు మాట్లాడి వెళ్ళిపోయాడు. యాంటీ క్రైస్ట్ ఇంకా రాలే. కానీ దానియేలు యొక్క స్నేహితులు, దానియేలు యొక్క ఆ భక్తి కదండి, ఇదంతా కూడా వారికి మర్మాలు తెలియపరిచింది. యెహోవా మర్మం ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసే ఉన్నది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో దర్యావేష్ ఏమన్నాడు? జీవము గల దేవుని సేవించుచున్న దానియేలు. ఒక మంచి మాట ఉంది, చదువుకొని ప్రార్థన చేద్దాం. దానియేలు గ్రంథంలో ఆ మాట నాకు చాలా ఇష్టం, మీకు కూడా ఇష్టం అవుతుంది. చూడండి అక్కడ ఏముందంటే, దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో 20
2 చదువుకోండి, గుర్తుపెట్టుకోండి ఈ వచనం ఎవరు మర్చిపోద్దు. 6:22లో నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన ఉమ్. తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మోయించెను. ఇది కాదు, 23 చదవండి. పరిశుద్ధాత్మే రాయించాడు ఇది. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని కలగలేదు. మీరు ఇది అండర్లైన్ చేసుకోండి, ఈరోజు స్టేటస్ లో పెట్టుకుంటారో మీ ఇంట్లో రాసుకుంటారు, రాయండి, ఖచ్చితంగా రాయండి. ఈ వచనం ఏంటంటే దేవుని యందు భక్తి గలవాడికి ఏ హాని కలదు అని రాయండి. భక్తి కలిగి భయం కలిగి జీవించిన వారు వీళ్ళు. వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు ఉన్నాయా? దానియేలు వాళ్ళ డాడీ మమ్మీ కదా, హనన్య లేవు, ఏమీ లేవు. వాళ్ళ తల్లిదండ్రుల పర్యవేక్షణలు ఏం పెరగలేదు. కానీ ఆ బాలురు, ఆ యవనస్తులు ప్రత్యక్షతలు కోల్పోకూడదని అపవిత్రత జోలికి వెళ్ళలేదు. రివలేషన్స్ కోల్పోకూడదు. రెవల్యూషన్ కోల్పోతే నువ్వు ఇంకేం సర్వీస్ చేస్తావు? చెర ఎంతవరకు ఉంటది? దానియేలు గ్రహించాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో దానియేలు ఇర్మియా గ్రంథాన్ని చదువుతున్నాడు. ఆ అధ్యాయంలోనే ప్రార్థన చేస్తున్నాడు. స్నేహాలు ఎంత పాడు చేస్తున్నాయంటే కొంతకాలం ప్రార్థన మానేస్తారు, చేయరు, ప్రార్థన చేయరు, ప్రేయర్ లైఫ్ డిస్టర్బ్ అయిపోయింది, బైబిల్ చదవరు, ఇక లోకంలో కలిసిపోయి స్నేహాల్లో కలిసిపోతున్నారు. కానీ ఇర్మియా గ్రంథం వల్ల 70 సంవత్సరములు యెరూషలేము పాడుగా విడవబడవలసి ఉన్నదని నేను గ్రంథముల వలన గ్రహించితిని అన్నాడు. గ్రంథాన్ని గ్రహించాడు. ఆ అధ్యాయం అంతా దానియేలు ప్రార్థన చేశాడు. దానియేలుకు దేవుడు కూడా బయలుపరిచాడు. సో దేవుడు ఈ ఉదయకాలం మీకు అటువంటి దైవిక భయాన్ని పుట్టించును గాక. ఉమ్. ఇక ఒక వచనం నేను చెప్పలేదు కానీ అది మీకు సంభవిస్తుంది. అదే 7వ వచనం. అదేంటంటే ధాన్య ద్రాక్షారసంలో విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషం మీ హృదయంలో ప్రభు ఈ ఈ తలంపుల ద్వారా పుట్టిస్తాడు. శాలరీ పెరిగింది అన్నప్పుడు మీరు ఎంత హ్యాపీ అయిపోయి ఉంటారు ఆ రోజు, అంతకంటే ఈ రోజు చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే సంతోషానికి కారణం ఏంది? ఈ సంగతులే. రెవల్యూషన్ వస్తే మనం ఏం చేస్తామండి? దగ్గర గొంతులేస్తాం కదా. పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందిస్తాం. కాబట్టి ఆత్మయందలి ఆనందం అనేది ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషంలో ఉండదు, అత్యధికమైన సంతోషం. ప్రభు అటువంటి సంతోషాన్ని మీ అందరిలో పుట్టించును గాక. ఈ తలంపులు ప్రభు మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం నుంచి మాకు మేలు చేయవారు ఎవరని పలుకువారు అనేకులు, యెహోవా నీ సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింపజేయమని వచనాలు జ్ఞాపకం చేస్తూ, ఈ రోజున మనం లక్ష్యం ఉంచవలసింది మనకు మేలు కలిగేది మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభువారిలో, ఆయనలోనే సమస్తం ఉందని, ప్రతి విషయంలో ఆయన మీద మాత్రమే లక్ష్యం ఉంచాలి, క్రీస్తుకు వేరుగా మనం వెతకూడదన్న విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేశారు. అలాగే మనకి సహాయము, మనకి న్యాయము అన్ని కూడా ఆయన వద్ద నుంచే మనకు కలుగుతాయని, ఆయన మీద లక్ష్యం ఉంచాలన్న విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేశారు. అలాగే మనం ఎప్పుడైతే ఆయన మీద లక్ష్యం ఉంచి ఆయన దగ్గర నుంచి సహాయం, ఆయన దగ్గర నుంచి న్యాయం పొందుకునే క్రమంలో మనం భక్తి కలిగిన వారుగా ఉంటామని, భక్తిలో ఉన్నటువంటి దైవశక్తిని ఆశ్రయించి మరి పరిశుద్ధతను పాలిస్తూ తప్పు చేయకుండా కాపాడబడతాం అనే విషయాన్ని కూడా ప్రభు జ్ఞాపకం చేశారు. అలాగే మనం చేస్తున్నటువంటి స్నేహాల విషయంలో కూడా ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడారు. మనం ఎవరితో స్నేహం చేస్తున్నాము, ఆ స్నేహాల వల్ల కలిగే నష్టం, వాక్యం వినేవారితో స్నేహం చేస్తే కలిగే ప్రయోజనం, వాక్యం విన్నటువంటి వారి వల్ల చేసే స్నేహాల వల్ల కలిగే నష్టాన్ని కూడా ప్రభు జ్ఞాపకం చేశారు. ఈ అనుభవాలు గుండా వెళ్తున్నప్పుడు మనల్ని ఏ విధంగా ఆశీర్వాదం కలుగుతుందో, ఏ హాని కూడా కలగదన్న కాపుదల గురించి, అలాగే మనకు కలిగే అభివృద్ధి విషయంలో కూడా ప్రభు చివరిగా జ్ఞాపకం చేశారు ఈ అధ్యాయం నుంచి. కాబట్టి ఈ ఆడియో వెంటనే మీకు అందరికీ కూడా పంపించబడుతుంది కాబట్టి విని మరొకసారి మేలు పొందాలని తెలియజేస్తున్నా. ఇప్పటి వరకు నిలిచి వాక్యమైన ప్రియులకు, అలాగే శ్రేష్టమైన వర్తమానం పరిశుద్ధాత్మ సాయంతో అందించిన జీవన సేవకులకు కూడిపక్షం వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు సాయంత్రం నల్లజర్లో జరిగే బైబిల్ స్టడీ కొరకు ప్రార్థన చేయండి. వీలు కలిగిన వారందరూ కూడా పాల్పంపులు పొందండి. ఈ సమయంలో ఎవరైనా ముగింపు ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగిన వారు ముగింపు ప్రార్థన చేసినట్లయితే మనం ఈ కూడికి ముగింపు చేసుకుందాం. ఏనా చేయండి రాజేష్ గారు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు నాయన, మీకు వందనాలు.
మమ్మల్ని ఎంతగానో ప్రేమించినందుకు మీ కృతజ్ఞతలు. యేసుక్రీస్తు ప్రభువులో మీరు మాకు ఇచ్చిన అమూల్యమైన రక్షణకై కృతజ్ఞతలు. రక్షణ స్వాస్థ్యం అనుభవించినట్లుగా ప్రతిరోజు ఆత్మచేత మమ్మల్ని నడిపిస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆత్మ చెప్పు సంగతుల చేత మమ్మల్ని జీవింపజేస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన కీర్తన గ్రంథంలో 4వ కీర్తన నుంచి మీరు మాతో మాట్లాడేందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నాయన మీ సన్నిధి కాంతి నా మీద ఉదయింపజేయము అని దావీదు పలికిన మాట నిజముగా ఈ దినాలలో ప్రతిరోజు మీ సన్నిధి కాంతిని మా మీద ఉదయింపజేస్తున్నారు. అనగా మీ సన్నిధిలో ఉన్న మా ప్రియ ప్రభువుని, మా దైవమును, మా సర్వమును మేము ఎవరి మీద లక్ష్యం ఉంచాలో నాయన దేని కొరకు ఏడవబడకుండా, దేని కొరకు ఎవరి వైపు చూడకుండా, దేని కొరకు ఎవరి మీద మనసు పెట్టుకోకుండా, ఎవరి వైపు మా కన్నులు నిలపకుండా ప్రతిదాని కొరకు నాయన మా ప్రభు వైపు చూచినట్లుగా మీ సన్నిధిలో ఉన్న మా కాంతి, మా జీవం, మా సర్వం నాయన మా సమస్తమైన మీ కుమారుని ప్రతిరోజు మాకు ప్రత్యక్షపరుస్తున్నారు. ఏ నరుడి మీదకి నాయన ఏ వ్యక్తి మీదకి కూడా, ఎవరి మీదకి కూడా, లోపల ఉన్న దేని మీదకి మా మనసు వెళ్లకుండా, వీటి చేత ఏడవబడకుండా మీ కృపను మాకు కృమ్మరిస్తున్నందుకే మీకు స్తోత్రాలు. ప్రత్యేకంగా ప్రభు జీవించడానికి మీరు మాకు ఇస్తున్న ఈ పరలోకపు నాయన దర్శనాలను బట్టి మీకు స్తోత్రాలు. నాయన నిజముగా అనేక విషయాల్లో ప్రభా నాయన ఒకప్పుడు ఏడవబడ్డా, ఇప్పుడైతే దేని మీద లక్ష్యం ఉంచాలో దాని మీద లక్ష్యం ఉంచడానికి కృప చూపిస్తున్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా, మిమ్మల్ని స్తుతిస్తున్నా. నిజముగా దీపములన్నీ ఆ మధ్య ఉన్న దీపం వైపు వెలిగించబడినట్లుగా నాయన మీ కృప చేత ఈ సత్యాన్ని, ఈ ఏర్పాటుని వెల్లడి చేసిన సంఘములలో మేమున్నాం. నాయన నిజంగా మా మనసులన్నీ మా ప్రభువు మీదే కేంద్రీకృతం చేసి జీవించే, క్రీస్తు కేంద్రమైన జీవాలు జీవించే సందేశాలు మాకు ఇస్తున్నందుకే మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నా. నాయన మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా. నిజముగా మా ధాన్య ద్రాక్షరసములు, వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అత్యధికమైన సంతోషం నిజంగా మేము అనుభవిస్తున్నాం. అందుకు మీకు స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాను. నాయన నిజముగా ఆనాడు దానియేలు గ్రంథంలో ఆ నలుగురే జ్ఞానులు, వారికి తెలుసు ప్రభా నాయన తమ్మును తాము ఎలాగున అపవిత్రపరుచుకోకూడదో, పరిశుద్ధత విషయంలో ఎలాగున జాగ్రత్తగా ఉండాలో, నాయన లోకంతో ఎలాగో కలవకూడదో, ఎవరితో స్నేహం చేయకూడదో వారికి తెలుసు. గనుకనే వారు ప్రత్యక్షతలు కోల్పోలేదు నాయన, వారు దర్శనాలు కోల్పోలేదు. నిజంగా ఆ నలుగురు నాయన వారు తమను తాము ప్రత్యేకపరుచుకున్నారు. యజమానుడు వాడుకున్నటకు, నాయన సత్కార్యముల కొరకు వాడుకున్నటకు అర్హమైన పాత్రలుగా వారు తమను తాము నాయన పరిశుద్ధత విషయమై, నాయన ఘనత విషయమై భద్రం చేసుకున్నారు. కనుక నాయన దైవభక్తి వారు ప్రభా, వారి దైవభక్తి అలాగన వారిని నడిపించింది. కనుక వారు ప్రత్యక్షతల విషయంలో ప్రభా వారు ఎక్కడా కూడా నాయన లేనివారుగా లేరు. నిజంగా అన్ని ప్రత్యక్షతలు వారు సంపాదించుకున్నారు. అందుకు మీకు స్తోత్రాలు చేస్తాం. నిజంగా మేము ఎంతగా ప్రభా పరిశుద్ధతను మేము ఫలిస్తామో, ఎంతగా మమ్మల్ని మేము పరిశుద్ధత విషయంలో భద్రం చేసుకుంటామో వాక్యమును బట్టి నాయన, అంతగా మాకు దర్శనములు, ప్రత్యక్షతలు నాయన మాకు కలుగుతాయని మీరు తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిజముగా మీరు మాకు ఇచ్చిన సందేశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ, స్నేహితులు నిజముగా మేము ఎవరితో స్నేహం చేయాలి, మా సంభాషణ ఎక్కువ ఎవరితో ఉండాలి, మేము ఎటువంటి వారిని సంపాదించుకోవాలి అనంటే ఎల్లప్పుడూ నాయన మాకు కలుగుతున్న ప్రత్యక్షతల గురించి
ఎల్లప్పుడు మా యొద్దకు వస్తున్న వాక్యముల గురించి, మా యొద్దకు వస్తున్న వాగ్దానముల గురించి, ఎల్లప్పుడు మా యొద్దకు వస్తున్న ప్రవచన వాక్యం గురించి, నాయన మీ సన్నిధి కాంతి అనగా మా జీవం, మా సర్వమైన యేసు ప్రభు గురించి ఎక్కువగా సంభాషించేవారిని మేము సంపాదించుకోవాలి. అటు వారితో మేము కాలం గడపాలి అని మాకు తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు. అలా ఉన్నప్పుడే ప్రభా దుష్టుల ఆలోచన చొప్పున నడవం, పాపుల మార్గమున నిలువం, అపహాసకులు కూర్చుండి చోట కూర్చోం. కేవలం ప్రభు మీ ధర్మశాస్త్రం నందు అనగా మీరు మాకు ఇస్తున్న మీ ప్రత్యక్షతల యందు ఆనందిస్తాం, సంతోషిస్తాం. ఆయన నీటి కాలువల ఎవరన్నా ఉండటానికి ఇష్టపడతాం. ఆకువాడిపోం, కాలమందు ఫలమిస్తాం, ప్రత్యేకంగా ఉంటాం. అనేకులకు ఒక సూచనగా, ఒక మహత్కార్యంగా, ఒక అద్భుతంగా మీరు మమ్మల్ని ఉంచుతారు. అందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలం ఇంత తేటగా మాతో మాట్లాడేందుకు మిమ్మల్ని స్తుతిస్తూ మీ దాసుని బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ ఆత్మ ద్వారా ఇంకొన్ని బలపరిచి రేపటి కొరకు ఒక శ్రేష్టమైన సంగతితో మీ దాసుని నింపి మా కొరకు ఉంచమని మీ ఆత్మ ద్వారా మమ్మల్ని బలపరిచి ఈ దినమంతటి కొరకు కావలసిన ధైర్యము కృపను నింపినందుకై యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రియులందరినీ దీవించమని స్తుతులు స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులు రాజేష్ గారికి, కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కూడిక ముగింపు చేసుకుందాం. అందరికీ వందనాలు. వందనాలు. అందరికీ వందనాలు. అందరికి వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికి వందనాలయ్యా. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికి వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.